హై స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో నీట్ 2024-25కి సంబంధించిన కేటగిరీ బి అండ్ కేటగిరీ సి అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్, అసలు సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, ఎన్ని రౌండ్స్ జరిగాయి, ఎవరెవరికి ఏ ఏ సీట్స్ అలాట్ చేశారు, లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో మనకు 2024-25కి సంబంధించినటువంటి ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ కలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సీట్ మ్యాట్రిక్స్ మనం చూసినట్లయితే మనకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ హైదరాబాద్లో మనకు లోకల్ కేటగిరీలో 44 సీట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ అన్రిజర్వ్డ్లో 8 సీట్స్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో మనకు 23 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్లో మనకు కేటగిరీ బిలో లోకల్ ఏరియాలో 44 సీట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 సీట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ సి కేటగిరీలో 23 సీట్స్ ఉన్నాయి. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచుపల్లిలో లోకల్ కేటగిరీ బిలో లోకల్ ఏరియాలో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటాలో 23 ఉన్నాయి. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో మనకు లోకల్ కేటగిరీలో 59 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 11, యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటాలో 30 సీట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత మనకు మీద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ కరీంనగర్లో లోకల్ ఏరియాలో 59 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 11 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 30 ఉన్నాయన్నమాట. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇందులో మన కరీంనగర్లో మనకు 74 లోకల్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 13 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటాలో 38 సీట్స్ ఉన్నాయి. ఎస్పీ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో మనకు 23 ఉన్నాయన్నమాట. అదేవిధంగా మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఇందులో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటా కింద మనకు 23 సీట్స్ అనేవి అలాట్ చేశారు. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో సంగారెడ్డిలో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటా కింద 23 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ సిద్దిపేటలో మనకు లోకల్లో 74 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 13 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో మనకు 38 ఉన్నాయన్నమాట. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటలో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటాలో మనకు 23 సీట్స్ అయితే ఉన్నాయి. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నల్గొండలో లోకల్లో 59 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 11 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 30 సీట్స్ ఉన్నాయన్నమాట. భాస్కర మెడికల్ కాలేజ్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటాలో మనకు 23 ఉన్నాయన్నమాట. పాట్నం మహేంద్రారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రంగారెడ్డిలో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటాలో 23 సీట్స్ ఉన్నాయి. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటా కింద 23 సీట్స్ అయితే ఉన్నాయి. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్లో మనకు లోకల్లో 44 సీట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 సీట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐ కోటాలో మనకు 23 సీట్స్ ఉన్నాయండి. టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇందులో మనకు 44 లోకల్లో ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐలో 23 సీట్స్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా ఫాతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లో లోకల్లో మనకు 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 23 ఉన్నాయి. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 23 ఉన్నాయి. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. 23 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోట కింద. ఈ కాలేజ్ వాళ్ళు ఫాదర్ కొలంబో వాళ్ళు ఈ ఇయర్ పార్టిసిపేట్ చేయట్లేదండి. వీళ్ళు నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయట్లేదు. కాబట్టి ఈ కాలేజ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దుండిగల్లో మనకు లోకల్లో 44 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. ఎన్ఆర్ఐ సీట్స్ ఉంటే మనకు 23 ఉన్నాయి. ఇవి కాకుండా అన్ఎయిడెడ్ మైనారిటీ ప్రైవేట్ కాలేజెస్ డెక్కన్ మెడికల్ కాలేజ్ డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాచిగూడ హైదరాబాద్లో లోకల్లో 31 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 6 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో మనకు 23 ఉన్నాయి. సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హిమాయత్ నగర్ హైదరాబాద్ ఇందులో లోకల్లో మనకు 31 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 6 ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐలో 23 ఉన్నాయి. ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకు లోకల్లో 31 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 6 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 23 ఉన్నాయి. విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఇందులో లోకల్లో 21 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4 ఉన్నాయి. కేటగిరీ సిలో మనకు 15 ఉన్నాయి. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇందులో లోకల్లో 38 ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 90 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 22 ఉన్నాయి. ఇది 24-25కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్. ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మనకు రౌండ్ 1లో ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి అని మనం చూసినట్లయితే, అంటే రౌండ్ 1లో కట్ ఆఫ్ ఎంత, ఏ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, అట్ ద సేమ్ టైం ఈ కట్ ఆఫ్ ప్రకారము ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి అని చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హైదరాబాద్లో ఓసీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 1,77730 వరకు ఆగిందండి. అంటే లాస్ట్ ర్యాంక్ ఓసీకి అక్కడ ఆగిందనమాట. దెన్ బీసీబీకి 75004లో ఇది వచ్చేసి ఓన్లీ కేటగిరీ బి సీట్స్. ఎన్ఆర్ఐ కోటా కింద సపరేట్గా నేను చూపిస్తాను అనమాట. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకి వచ్చేసి ఓసీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 222065 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీ 220700 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 19867 దగ్గర అయితే మనకు కట్ ఆఫ్ అనేది ఆగిందనమాట. అదే మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బాచుపల్లిలో మనకు ఓసీలో అయితే 237833 దగ్గర ఆగిందండి. లాస్ట్ ర్యాంక్ నీట్ ర్యాంక్ అనమాట ఇది. బీసీబీకి అయితే 235022 దగ్గర ఆగిందనమాట. బీసీడీకి అయితే 223818 దగ్గర ఆగిందండి. సో నెక్స్ట్ మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే మనకు ఓసీకి అయితే 237833 దగ్గర ఆగిందండి. అదే బీసీబీకి అయితే 235022 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 223818 దగ్గర అయితే మనకు ర్యాంక్ అనేది ఆగింది. ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్లో అయితే ఓసీకి 330513 దగ్గర ర్యాంక్ అనేది ఆగిందండి. బీసీబీకి 330405 దగ్గర ఆగింది. బీసీడీకి 331345 దగ్గర అయితే ఆగింది. బీసీఈకి 3413 దగ్గర అయితే ఆగిందండి. ఎస్సీకి అయితే 324185 దగ్గర అయితే ర్యాంక్ అనేది ఆగిందనమాట.
నెక్స్ట్ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇక్కడ వీళ్ళకైతే ఓసీకైతే మనకు ఆహ్, 35596 దగ్గరైతే ఆగిందండి. బీసీఏకైతే 351828 దగ్గరైతే ఆగింది. యాస్ వెల్ యాస్ బీసీబీకైతే 352540 దగ్గర ఆగిందండి. బీసీడీకైతే 350635 దగ్గరైతే ఆగింది. ఎస్సీకైతే 351783 దగ్గర ఆగింది. ఎస్టీకైతే 353996 దగ్గరైతే ఆగిందండి. నెక్స్ట్ ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్‌లో అయితే ఓసీ కేటగిరీలో 40551 దగ్గరైతే ఆగిందండి. బీసీఏకైతే 396324 దగ్గర ఆగింది. బీసీబీకైతే 397531 దగ్గరైతే ఆగిందండి. బీసీసీకైతే 346466 దగ్గర ఆగింది. బీసీడీకైతే 397814 దగ్గర ఆగింది. బీసీఈకైతే 385594 దగ్గర ఆగింది. ఎస్సీకైతే 381 389 దగ్గర ఆగింది. ఎస్టీకైతే 315644 దగ్గరైతే ర్యాంక్ అనేది ఆగిందండి. అదే ప్రతిమ రిలీఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్‌లో అయితే ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 467354 దగ్గరైతే ఆగిందండి ర్యాంకు. బీసీఏకైతే 465590 దగ్గర ఆగింది. బీసీబీకైతే 461000 దగ్గర ఆగింది. అదే బీసీడీకైతే 463506 వరకు ఆగిందండి. ఎస్టీకైతే మనకు 451854 దగ్గర ఆగింది. ఎస్సీకైతే 451649 దగ్గరైతే ర్యాంక్ అనేది ఆగిందండి. ఎస్వీ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్‌లో అయితే ఓసీ కేటగిరీకి 287158 దగ్గరైతే ఆగిందండి. యాస్ వెల్ యాస్ బీసీబీ కేటగిరీకి 285214 దగ్గర ఆగింది. యాస్ వెల్ యాస్ బీసీడీ కేటగిరీ 287209 దగ్గర ర్యాంక్ అయితే ఆగిందండి. లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ అనమాట. బీసీఈకి అయితే 265391 దగ్గర అయితే ర్యాంక్ అనేది ఆగిందనమాట. అదే మనకు మహేశ్వరి మెడికల్ కాలేజ్ మెదక్ దగ్గర అయితే ఓసీ వాళ్ళకు 447678 దగ్గర అయితే ఆగిందండి. బీసీఏకి అయితే 442553 దగ్గర ఆగింది. బీసీబీకి అయితే 447207 దగ్గర ఆగింది. యాస్ వెల్ యాస్ బీసీడీకి అయితే 441705 దగ్గర అయితే ఆగింది. బీసీఈకి అయితే 442468 దగ్గర ఆగింది. ఎస్సీకి అయితే 445916 దగ్గర ర్యాంక్ ఆగిందండి. ఎస్టీకి అయితే 447862 దగ్గర అయితే ఆగింది. అదే మనకు ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో అయితే మనకు ఓసీ కేటగిరీ 431765 దగ్గర ఆగిందండి. బీసీబీకి అయితే 414330 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 411520 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి అయితే 424869 దగ్గర ఆగిందండి. ఎస్సీకి అయితే 414957 దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీకి అయితే 421280 దగ్గర అయితే మనకు ర్యాంక్ అనేది ఆగింది. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగులో అయితే ఓసీ కేటగిరీకి 392690 దగ్గర అయింది. బీసీఏకి అయితే 35950 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి అయితే 402112 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 393429 దగ్గర అయితే ఆగిందండి. అదే సురభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 498955 దగ్గర ఆగిందండి. బీసీఏకి అయితే 489724 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి అయితే 490798 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి అయితే 496434 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి అయితే 484801 దగ్గర అయితే ఆగిందండి. అదే కామినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆహ్, ఇందులో అయితే మనకు ఓసీ కేటగిరీకి 329678 దగ్గర అయితే ఆగిందండి. బీసీబీ కేటగిరీకి అయితే 323881 దగ్గర ఆగింది. బీసీసీ కేటగిరీకి అయితే 324956 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీలో అయితే 316557 దగ్గర అయితే ఆగిందండి ర్యాంకు. అదే భాస్కర్ మెడికల్ కాలేజ్ ఇందులో తీసుకున్నట్టయితే ఓసీ కేటగిరీకి 274455 దగ్గర అయితే ఆగిందండి. బీసీబీకి 269274 దగ్గర అయితే ఆగింది. బీసీడీకి 270398 దగ్గర ఆగింది. బీసీఈకి 270690 దగ్గర అయితే ర్యాంక్ అనేది ఆగిందండి. డాక్టర్ పాట్నం మహేంద్ర రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇందులో అయితే మనకు ఓసీకి 877 దగ్గర అయితే ఆగిందండి. బీసీబీకి 393483 దగ్గర ఆగింది. బీసీడీకి 405874 దగ్గర ఆగింది. బీసీఈకి అయితే 385635 దగ్గర ఆగింది. ఎస్సీకి అయితే 397618 దగ్గర ఆగింది. ఎస్టీకి అయితే 353700 దగ్గర అయితే ఆగిందండి. నెక్స్ట్ మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 460492 దగ్గర ఆగిందండి. బీసీఏకి అయితే 457795 దగ్గర ఆగింది. బీసీబీకి అయితే 452705 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 458735 దగ్గర ఆగింది. బీసీఈకి అయితే 444536 దగ్గర అయితే ఆగిందండి. మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 346479 దగ్గర ఆగింది. బీసీఏకి అయితే 342613 దగ్గర ఆగింది. బీసీబీకి అయితే 340627 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 348091 దగ్గర ఆగింది. బీసీఈకి అయితే 346525 దగ్గర ఆగింది. ఎస్సీకి అయితే 348177 దగ్గర అయితే ఆగిందండి. సీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడైతే మనకు ఓసీ కేటగిరీకి 412253 దగ్గర ఆగింది. బీసీఏ కేటగిరీకి 381845 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 379878 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 362747 దగ్గర ఆగింది. బీసీఈకి 409989 దగ్గర ఆగింది. యాస్ వెల్ యాస్ నీలిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 504353కి ఆగిందండి. బీసీబీ కేటగిరీకి 499284 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 501066 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 513437 దగ్గర ఆగింది. ఎస్సీ కేటగిరీకి 506946 దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీకి 50 దగ్గర అయితే ఆగిందండి. అరుణోదయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకి ఓసీ కేటగిరీకి 426202 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీకి 411082 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 423495 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 397527 దగ్గర అయితే ఆగిందండి. ఎస్సీ కేటగిరీకి 418702 దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీకి 359635 దగ్గర అయితే ఆగిందండి. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకి ఓసీ కేటగిరీకి అయితే 268565 దగ్గర ఆగింది. యాస్ వెల్ యాస్ మనకు బీసీఈ కేటగిరీకి అయితే 2837331 దగ్గర అయితే ఆగింది. సాధన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 338791 దగ్గర ఆగింది. బీసీబీకి 309578 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 344509 దగ్గర ఆగింది. ఐఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అయితే మనకు
508,738 దగ్గర అయితే ఆగిందండి ఓసీ కేటగిరీకి. బీసీఈ కేటగిరీ అయితే 511,558 దగ్గర ఆగింది. బీఆర్‌కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్‌లో ఇందులో అయితే మనకు ఓసీ కేటగిరీకి 448,677 దగ్గర ఆగింది. అదే బీసీఈ కేటగిరీకి అయితే 456517 దగ్గర అయితే ఆగింది. ఇది మనకు ఫస్ట్ రౌండ్‌లో కేటగిరీ బికి సంబంధించినటువంటి రౌండ్ అలాట్‌మెంట్. యాస్ వెల్ యాస్ మనము ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించినటువంటి కట్ ఆఫ్‌ని మనం చూసినట్లయితే ఒకసారి అంటే కేటగిరీ సికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. 142 దగ్గర ఆగిందండి. బీసీబీకి అయితే 344,153 దగ్గర, బీసీడీకి అయితే 75,004 దగ్గర, బీసీఈ కేటగిరీకి అయితే 446986 దగ్గర. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి అయితే 55,4229 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీకి అయితే 53,6617 దగ్గర, బీసీడీకి అయితే 6,33,436 దగ్గర, యాజ్ వెల్ యాస్ బీసీఈ కేటగిరీ అయితే 5,33,673 దగ్గర ఆగింది. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 62,5793 దగ్గర ఆగిందండి. బీసీబీకి అయితే 59,084 దగ్గర, బీసీడీకి అయితే 63,2003 దగ్గర ఆగింది. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే మనకు ఓసీ కేటగిరీకి 979,288 దగ్గర ఆగింది. బీసీబీకి అయితే 89,2675 దగ్గర, బీసీబీకి అయితే 75,4597 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 92,6054 దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీ అయితే 92,6209 దగ్గర ఆగింది. ఆ తర్వాత ఆంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎక్కడైతే ఓసీ కేటగిరీకి 111,3096 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీకి 11,88,521 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 11,2593 దగ్గర ఆగింది. ఎస్సీ కేటగిరీకి 11,00,625 దగ్గర అయితే ఆగింది. ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 119,7515 దగ్గర ఆగిందండి. బీసీఏకి అయితే 100,9255 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి అయితే 124,839 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీ అయితే 100,2894 దగ్గర ఆగిందండి. ఎస్సీ కేటగిరీకి అయితే 110,1417 దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీకి అయితే 139,1976 దగ్గర అయితే ఆగిందండి. ఫాతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 109,1628 దగ్గర ఆగింది. బీసీఏ కేటగిరీకి 963230 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 107,1130 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 672,192 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 66,188 దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీకి 677,326 దగ్గర అయితే ఆగిందండి. ఎస్టీ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో అయితే ఓసీ కేటగిరీకి 895169 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 813847 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 767,311 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 839258 దగ్గర ఆగింది. ఎస్సీ కేటగిరీకి మనకు 806131 దగ్గర అయితే ఆగిందండి. మహేశ్వర్ మెడికల్ కాలేజ్ మెదక్లో అయితే వీళ్ళకు ఓసీ కేటగిరీకి 101,355 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 937799 దగ్గర అయితే ఆగిందండి. ఎస్టీ కేటగిరీకి 824048 దగ్గర అయితే ఆగింది. అదే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్‌లో మనకు ఓసీ కేటగిరీకి 108,5225 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 119,5229 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 138,9646 దగ్గర ఆగింది. యాజ్ వెల్ యాజ్ ఎస్సీ కేటగిరీకి 913974 దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీకి 132,0500 దగ్గర అయితే ఆగిందండి. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ ములుగులో అయితే మనకు ఓసీ కేటగిరీకి 103,4466 దగ్గర ఆగింది. బీసీఏ కేటగిరీకి 99,1940 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 103,0498 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 99,7156 దగ్గర అయితే ఆగింది. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటలో అయితే వీళ్ళకు ఓసీ కేటగిరీకి 99,1307 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 138,1349 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 81,0115 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 1377554 దగ్గర ఆగింది. ఎస్సీ కేటగిరీకి 139,188 దగ్గర అయితే ఆగిందండి. అది టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి మనకు ఓసీ కేటగిరీకి 499,606 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 122,266 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 748091 దగ్గర అయితే ఆగిందండి. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 1150,861 దగ్గర అయితే ర్యాంక్ అయితే ఆగిందండి. బీసీబీకి 104,307 దగ్గర, బీసీడీకి 102,4434 దగ్గర, బీసీఈకి 907,414 దగ్గర, ఎస్టీకి 89,1496 దగ్గర. యాజ్ వెల్ యాజ్ భాస్కర్ మెడికల్ కాలేజ్ వీళ్ళకైతే మనకు ఓసీ కేటగిరీకి 712633 దగ్గర, బీసీడీకి 653570 దగ్గర, యాజ్ వెల్ యాజ్ ఎస్సీ కేటగిరీకి 677039 దగ్గర. తర్వాత డాక్టర్ పాట్నం మహేంద్రారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 99,8223 యాజ్ వెల్ యాజ్ బీసీబీకి 987347 దగ్గర, బీసీఈకి 976842 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 824579 దగ్గర, అదే ఎస్టీ కేటగిరీకి 750802 దగ్గర. అదే మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తీసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి 11,00684 దగ్గర, బీసీబీ కేటగిరీకి 10,4015 దగ్గర, అదే బీసీడీ కేటగిరీకి 131749 దగ్గర, అదే ఎస్సీ కేటగిరీకి 135,148 దగ్గర, యాజ్ వెల్ యాజ్ ఎస్టీ కేటగిరీకి 130,7030 దగ్గర ఆగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 976987 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీకి 858843 దగ్గర, బీసీడీ కేటగిరీకి 713101 దగ్గర ఆగిందండి. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసీ కేటగిరీకి 11,54509 దగ్గర, బీసీఏ కేటగిరీకి 381845 దగ్గర, బీసీబీ కేటగిరీకి 11,28862 దగ్గర, బీసీడీ కేటగిరీకి 973811 దగ్గర ఆగింది. నీల్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే ఓసీ కేటగిరీకి 11,05587 దగ్గర, బీసీఏ కేటగిరీకి 933,217 దగ్గర, బీసీబీ కేటగిరీకి 1352840 దగ్గర, బీసీడీ కేటగిరీకి 134,80454 దగ్గర, బీసీఈ కేటగిరీకి 105
సారీ 1070683 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 843036 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 819656 దగ్గర ఆగిందండి. అదే అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే 11675552 దగ్గర, బీసీబీ కేటగిరీకి 103457 మధ్య, బీసీడీ కేటగిరీకి 778034 దగ్గర, అదే బీసీఈ కేటగిరీకి 756680 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 1127 431 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 359635 దగ్గర ఆగిందండి. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 832747 దగ్గర ఆగిందండి. అదే బీసీఈ కేటగిరీకి 827764 దగ్గర ఆగింది. సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 882211 దగ్గర ఆగిందండి. అదే బీసీఈ కేటగిరీకి 961856 దగ్గర ఆగింది. ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అయితే ఓసీ కేటగిరీకి 111029 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీకి 1057669 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 11085992 దగ్గర ఆగింది. వీఆర్‌కే ఉమెన్స్ కాలేజ్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 1043 889 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీకి 105766 సారీ వీఆర్‌కే ఉమెన్స్ కాలేజ్‌లో మనకు ఓసీ కేటగిరీకి 1043 889 దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీకి 1039354 దగ్గర ఆగింది. ఈ డేటా అంతా కూడా మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండి. ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్‌ని బట్టి మనం తీసుకున్నామన్నమాట. సో ఇట్ ఈస్ ఫెయిర్లీ యాక్యురేట్. నెక్స్ట్ మనకు ఇది ఫస్ట్ రౌండ్ 1 అనమాట. వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ రౌండ్ 2లో మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, వేకెంట్ సీట్స్, వాటి యొక్క సీట్ మ్యాట్రిక్స్ మనం ఒకసారి చూసినట్లయితే అయిపోయిన తర్వాత మనకు రౌండ్ 2లో మనకు సీట్ మ్యాట్రిక్స్ ఉందన్నమాట. సీట్ మ్యాట్రిక్స్ మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అపోలోలో మనకు కేటగిరీలో 27 ఉన్నాయండి. అన్‌రిజర్వ్డ్‌లో 3 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 6 ఉన్నాయి. కామినేని మెడికల్ సైన్సెస్‌లో మనకు లోకల్‌లో 2 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 3 ఉన్నాయి. ఎన్ఆర్ఐ 6 కంప్లీట్ అయిపోయాయి. మమతా అకాడమీ మెడికల్ సైన్సెస్‌లో వీళ్ళకి లోకల్‌లో 4 ఉన్నాయండి. అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ఎన్ఆర్ఐ కేటగిరీ కింద 1 ఉంది. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో లోకల్‌లో 8 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 4 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 3 ఉన్నాయన్నమాట. తర్వాత చలమేద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ వీళ్ళకి లోకల్‌లో 7 ఉన్నాయి. రౌండ్ 2లో అన్‌రిజర్వ్డ్‌లో 6 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ఎన్ఆర్ఐ సీట్స్ 12 ఉన్నాయి. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 8 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 6 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో మనకు 21 ఉన్నాయి. అదే ఫాతిమా రిలీఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 8 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో లేవు. ఎన్ఆర్ఐలో 3 ఉన్నాయి. ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజ్ వీళ్ళకు లోకల్‌లో 5 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 1 ఉందన్నమాట. మహేశ్వరి మెడికల్ కాలేజ్ పటాన్చెరు రోడ్ దగ్గర వీళ్ళకు లోకల్‌లో 3 ఉన్నాయి. అంతే. తర్వాత ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ వీళ్ళకొచ్చేసి లోకల్‌లో 4 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 5 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ఎన్ఆర్ఐ సీట్స్ 10 ఉన్నాయి. ఆర్‌వీఎం మెడికల్ కాలేజ్‌లో అయితే మనకు లోకల్‌లో 1 ఉంది. అన్‌రిజర్వ్డ్‌లో 4 ఉన్నాయి. తర్వాత సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 5 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ అన్‌రిజర్వ్డ్‌లో 3 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 11 ఉన్నాయి. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 4 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 5 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ఎన్ఆర్ఐలో మనకు 16 అయితే ఉన్నాయన్నమాట. తర్వాత కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నల్గొండలో మనకు లోకల్‌లో 4, అన్‌రిజర్వ్డ్‌లో 1, ఎన్ఆర్ఐలో 10 ఉన్నాయి. అదే భాస్కర్ మెడికల్ కాలేజ్ వీళ్ళకు లోకల్‌లో 1 ఉంది. అన్‌రిజర్వ్డ్‌లో 4 ఉన్నాయి. ఎన్ఆర్ఐకి సంబంధించి 1 ఉంది. డాక్టర్ పాట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకి లోకల్‌లో 5 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ అన్‌రిజర్వ్డ్‌లో 4 ఉన్నాయి. అదే మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ వీళ్ళకు ఆల్మోస్ట్ లోకల్‌లో 3 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటాలో 9 ఉన్నాయి. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకు లోకల్‌లో 7 ఉన్నాయండి. యాస్ వెల్ యాస్ వీళ్ళకు అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ఎన్ఆర్ఐ కోటా కింద 1 ఉంది. సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 5 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో మనకు 2 ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ఎన్ఆర్ఐలో 5 ఉన్నాయి. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకి లోకల్‌లో 10 ఉన్నాయి. వేరేస్ అన్‌రిజర్వ్డ్‌లో 45 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కింద 5 ఉన్నాయన్నమాట. ఫాదర్ కులమ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వీళ్ళకి లోకల్‌లో 7 ఉన్నాయి. వేరేస్ అన్‌రిజర్వ్డ్‌లో 3 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కింద 8 ఉన్నాయి. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకు లోకల్‌లో 4 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 3 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కింద 1 ఉంది. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకు లోకల్‌లో 6 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో 1 ఉంది. సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకి లోకల్‌లో 1, అన్‌రిజర్వ్డ్‌లో 1, యాస్ ఎన్ఆర్ఐలో 1. ఐఎన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు లోకల్‌లో 2, ఎన్ఆర్ఐలో 2, యాస్ వెల్ యాస్ లోకల్‌లో 2, అన్‌రిజర్వ్డ్‌లో 2, ఎన్ఆర్ఐలో 11 ఉన్నాయి. వీఆర్‌కే ఉమెన్స్ కాలేజ్‌లో లోకల్‌లో 2 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి. ఎన్ఆర్ఐ కోటా కింద 2 ఉన్నాయి. ఇది మనకు రౌండ్ 2లో రిలీజ్ అయినటువంటి సీట్ మ్యాట్రిక్స్. ఈ సీట్ మ్యాట్రిక్స్ ఫిల్లింగ్ కోసము మనకి ఇక్కడ జరిగినటువంటి ఫిల్లింగ్స్ ఏ ర్యాంక్‌కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అని మనం చూసినట్లయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది రౌండ్ 2కి సంబంధించినటువంటి నీట్ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ అనమాట. అపోలో ఇన్స్టిట్యూట్ వాళ్ళకైతే మనకు ఓసీ కేటగిరీకి 221322 దగ్గర ఆగిందండి. బీసీబీకి 220700 దగ్గర ఆగింది. బీసీడీకి 219629 దగ్గర ఆగింది. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసీ కేటగిరీకి 232588 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 229678 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 165105 దగ్గర ఆగింది. మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 241815 దగ్గర ఆగిందండి. బీసీబీ కేటగిరీకి అయితే మనకు 241873 దగ్గర ఆగింది. బీసీడీకి అయితే 241197 దగ్గర అయితే ఆగిందండి. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే వీళ్ళకి ఓసీ కేటగిరీకి 33757 దగ్గర ఆగింది. బీసీబీ కేటగిరీకి 333139 దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీకి 339790 దగ్గర, బీసీఈ కేటగిరీకి 3413 దగ్గర ఆగిందండి. ఎస్టీ కేటగిరీకి అయితే 324757 దగ్గర ఆగింది. ఎస్సీ ఆంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 36021
దగ్గర ఆగిందండి. బీసీఏ కేటగిరీకి 357757 దగ్గర, బీసీబీకి 358495 దగ్గర ఆగింది. ఇవన్నీ కూడా కేటగిరీ బి సీట్స్ అండి. బీసీడీ వాళ్ళకైతే 350438 దగ్గర, ఎస్సీ వాళ్ళకైతే 351783 దగ్గర, ఎస్టీ వాళ్ళకైతే 353996 దగ్గర అయితే ఆగింది. అదే పార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్‌లో అయితే ఓసీకి అయితే 413415 దగ్గర ఆగిందండి. బీసీఏకైతే 399741 దగ్గర, బీసీబీ కేటగిరీకి అయితే 418502 దగ్గర, అదే బీసీడీ కేటగిరీకి అయితే 415087 దగ్గర, బీసీఈ కేటగిరీకి అయితే 40589792 దగ్గర, ఎస్సీ కేటగిరీకి అయితే 412793 దగ్గర ఆగిందండి. ఫాతిమా రిలీఫ్ ఇన్‌స్టిట్యూట్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 477514 దగ్గర, బీసీఏకి 481709 దగ్గర, బీసీబీకి 4724 దగ్గర, అదే బీసీడీకి 390126 దగ్గర, బీసీఈకి 415071 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 451649 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 467501 దగ్గర, ఎస్ మెడికల్ కాలేజ్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 287158 దగ్గర, బీసీబీ కేటగిరీకి 285214 దగ్గర, బీసీడీకి 285654 దగ్గర, బీసీఈ కేటగిరీకి 265391 దగ్గర, అదే మహేశ్వరం మెడికల్ కాలేజ్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 447131 దగ్గర, బీసీఏ కేటగిరీకి 444967 దగ్గర, బీసీబీ కేటగిరీకి 454038 దగ్గర, బీసీడీ కేటగిరీకి 447740 దగ్గర, బీసీఈ కేటగిరీకి 448257 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 437589 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 434716 దగ్గర ఆగిందండి. అదే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ వీళ్ళకైతే మనకు ఓసీ కేటగిరీలో 442904 దగ్గర, బీసీబీ కేటగిరీకి 440644 దగ్గర, బీసీడీ కేటగిరీకి 440505 దగ్గర, బీసీఈ కేటగిరీకి 444536 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 422905 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 43000594 దగ్గర ఆగిందండి. అదే ఆర్వీఎం మెడికల్ కాలేజ్‌కి అయితే 40548486 ఓసీ కేటగిరీకి, బీసీఏకి 395829 దగ్గర, బీసీబీ కేటగిరీకి 402112 దగ్గర, బీసీడీ కేటగిరీకి 393429 దగ్గర, బీసీఈ కేటగిరీ 389809 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 358009 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 293652 దగ్గర ఆగిందండి. అదే సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీలో 505210, బీసీఏ కేటగిరీలో 489724 దగ్గర, బీసీబీ కేటగిరీలో 493869 దగ్గర, బీసీడీ కేటగిరీలో 502210 దగ్గర, ఎస్సీ కేటగిరీకి అయితే మనకు 503972 దగ్గర ఆగిందండి. అదే టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీలో 509937 దగ్గర, బీసీఏకి 506037 దగ్గర, బీసీబీ కేటగిరీకి 507872 దగ్గర, బీసీడీ కేటగిరీకి 508904 దగ్గర, బీసీఈ కేటగిరీకి 501201 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 487295 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 484071 దగ్గర. కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 329678 దగ్గర, బీసీబీ కేటగిరీకి 323881 దగ్గర, బీసీడీకి 316557 దగ్గర, బీసీఈకి 304168 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 327894 దగ్గర, ఎస్టీ కేటగిరీ 312897 దగ్గర అండి. యాజ్ వెల్ యాజ్ మనకు భాస్కర్ మెడికల్ కాలేజ్ వీళ్ళకైతే 274455 ఓసీకి, బీసీబీకి 274588 దగ్గర, బీసీడీకి 271215 దగ్గర, బీసీఈకి 270690 దగ్గర. అదే డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్‌లో అయితే వీళ్ళకి ఓసీ కేటగిరీకి 407877 దగ్గర, బీసీఏ కేటగిరీకి 359890 దగ్గర, బీసీబీ కేటగిరీకి 387713 దగ్గర, బీసీడీ కేటగిరీకి 405874 దగ్గర, బీసీఈ కేటగిరీకి 400359 దగ్గర, అదే ఎస్టీ కేటగిరీకి 3700 దగ్గర ఆగింది. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీ 470361 దగ్గర, బీసీఏకి 457795 దగ్గర, బీసీబీకి 467851 దగ్గర, బీసీడీకి 461447 దగ్గర, అదే బీసీఈకి 465338 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 456 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 47001 దగ్గర, మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకి ఓసీ కేటగిరీకి 367424 దగ్గర, అదే బీసీఏకి 357662 దగ్గర, అదే బీసీబీకి 363495 దగ్గర, బీసీడీకి 364030 దగ్గర, బీసీఈకి 359098 దగ్గర, యాజ్ వెల్ యాజ్ ఎస్టీ కేటగిరీకి 33088 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 348370 దగ్గర ఆగింది. సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 412253 దగ్గర, బీసీఏ కేటగిరీకి 381845 దగ్గర, అదే బీసీబీకి 383525 దగ్గర, అదే బీసీడీ కేటగిరీకి 406018 దగ్గర, బీసీఈ కేటగిరీకి 409989 దగ్గర, అదే ఎస్సీ కేటగిరీకి 408062 దగ్గర ఆగిందండి. అదే నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే 503575 దగ్గర ఓసీ కేటగిరీకి, బీసీబీకి 49930 దగ్గర, బీసీడీకి 477377 దగ్గర, బీసీఈకి 513437 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 50694 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 476908 దగ్గర ఆగింది. అదే అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వాళ్ళకి ఓసీ కేటగిరీకి 426202 దగ్గర, బీసీఏకి 360448 దగ్గర, అదే బీసీబీ కేటగిరీకి 352540 దగ్గర, బీసీడీ కేటగిరీకి 423495 దగ్గర, బీసీఈ కేటగిరీకి 497527 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 418702 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 359635 దగ్గర ఆగిందండి. డెక్కన్ కాలేజ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 288685 దగ్గర ఆగిందండి. యాజ్ వెల్ యాజ్ బీసీ
ఈ కేటగిరీకి 285869 దగ్గర ఆగింది. సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 35 ఆగిందండి. బీ కేటగిరీ వాళ్ళకి 258091 దగ్గర ఆగిందండి. బీసీఈ కేటగిరీకి 346525 దగ్గర ఆగింది. ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 50878 508,738 దగ్గర ఆగిందండి. బీసీఈ కేటగిరీకి 511,558 దగ్గర. వీఆర్‌కే ఉమెన్స్ కాలేజ్‌లో అయితే ఓసీ కేటగిరీకి 44,86,377 దగ్గర ఆగిందండి. బీసీఈ కేటగిరీకి అయితే 456517 దగ్గర ఆగిందనమాట. ఇది కేటగిరీ బి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. వేరేస్ ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించినటువంటి మనము కట్ ఆఫ్స్ తీసుకున్నట్లయితే అవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్‌లో అయితే అపోలోలో ఓసీకి 479,295 దగ్గర, బీసీబీకి 344,153 దగ్గర, బీసీఈకి 446986 దగ్గర ఆగింది. కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే 584,028 వరకు ఆగింది. బీసీఏకి అయితే 561810, బీసీబీకి అయితే 575782 దగ్గర, బీసీడీకి అయితే 595172 దగ్గర, ఎస్టీ కేటగిరీకి అయితే 558161 దగ్గర, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే 625793 దగ్గర, బీసీబీకి అయితే 633436 దగ్గర, బీసీడీకి అయితే 59084 దగ్గర ఆగిందండి. అదే మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే 979288 ఓసీకి, బీసీఏకి 892675కి, బీసీడీకి 926054కి, ఎస్టీకి 926209కి ఆగింది. సి ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి అయితే 113096 దగ్గర ఓసీకి, 1009255 దగ్గర బీసీఏకి, అదే బీసీబీకి అయితే 112539 దగ్గర, బీసీడీకి అయితే 118017 దగ్గర, ఎస్సీ కేటగిరీకి అయితే 117681 దగ్గర ఆగిందండి. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 119515 దగ్గర, బీసీఏకి 638147 దగ్గర, బీసీబీకి 1254601 దగ్గర, అదే బీసీఈకి 11902558 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 11014117 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 1391976 దగ్గర. అదే ఫాతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 1091628 దగ్గర, బీసీఏకి అయితే 963230 దగ్గర, బీసీబీకి అయితే 1058946 దగ్గర, బీసీడీకి 479614 దగ్గర, బీసీఈకి 821400 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 661833 దగ్గర, యాజ్ వెల్ యాజ్ ఎస్టీ కేటగిరీకి 677326 దగ్గర ఆగిందండి. ఎస్వీ మెడికల్ కాలేజ్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 895169 దగ్గర, బీసీఏ కేటగిరీకి 706210 దగ్గర, బీసీబీకి 813847 దగ్గర, బీసీడీకి 767311 దగ్గర, బీసీఈకి 839258 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 656105 దగ్గర. మహేశ్వరి మెడికల్ కాలేజ్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 1013558 దగ్గర, బీసీబీ కేటగిరీకి 937799 దగ్గర, యాజ్ వెల్ యాజ్ ఎస్టీ కేటగిరీకి 749211 దగ్గర ఆగింది. అదే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 1389646 దగ్గర, యాజ్ వెల్ యాజ్ బీసీబీకి అయితే 11952229 దగ్గర, బీసీడీకి 1389646 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 913974 దగ్గర ఆగిందండి. ఆర్వీఎం మెడికల్ కాలేజ్కి అయితే ఓసీ కేటగిరీలో 1034466 దగ్గర, బీసీఏకి 991940 దగ్గర, బీసీబీకి 1030498 దగ్గర, బీసీడీకి 997156 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 890766 దగ్గర ఆగిందండి. సిరివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటలో అయితే వీళ్ళకి ఓసీ కేటగిరీలో 1100354 దగ్గర, బీసీబీ కేటగిరీలో అయితే 1381349 దగ్గర, బీసీడీకి అయితే 1236352 దగ్గర, అదే ఎస్సీ కేటగిరీకి అయితే 1390188 దగ్గర ఆగింది. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 1137527 దగ్గర, బీసీబీకి 10448 దగ్గర, బీసీఈకి 11584041 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 1381207 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 1083875 దగ్గర ఆగిందండి. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీ దగ్గర 1150861 దగ్గర, బీసీఏ కేటగిరీకి 1225833 దగ్గర, బీసీబీ కేటగిరీకి 1044307 దగ్గర, బీసీడీ కేటగిరీకి 1024434 దగ్గర, బీసీఈ కేటగిరీకి 907414 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 891496 దగ్గర. అదే భాస్కర్ మెడికల్ కాలేజ్ వీళ్ళలో అయితే ఓసీ కేటగిరీ 712633 దగ్గర, అదే బీసీడీకి 458288 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 677039 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 632442 దగ్గర ఆగిందండి. తర్వాత పాట్నా మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 998223, బీసీఏకి 876614కి, బీసీబీకి 987347కి, బీసీఈకి 976842, ఎస్సీ కేటగిరీలో 824579, ఎస్టీ కేటగిరీకి 750802. మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీలో అయితే 1127654కి, బీసీఏకి అయితే 956324కి, బీసీబీకి అయితే 959020కి, బీసీడీకి అయితే 1095437, ఎస్సీ కేటగిరీకి 1351485, ఎస్టీ కేటగిరీ 1307030. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకి ఓసీ కేటగిరీలో 976987కి, బీసీబీకి 858843కి, బీసీడీకి 713101 దగ్గర ఆగిందండి. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో మనకు ఓసీ కేటగిరీకి 1154509 దగ్గర, బీసీఏకి 609480 దగ్గర, బీసీబీకి 1128862 దగ్గర, బీసీడీకి 973811 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 112246 దగ్గర. ఇల్మా ఇన్స్టిట్యూట్లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 1105587 దగ్గర, బీసీఏకి 933217 దగ్గర, బీసీబీకి 1352840 దగ్గర, బీసీడీకి 1348054 దగ్గర, 8054 దగ్గర, బీసీఈకి 1070683 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 843036 దగ్గర, ఎస్టీ కేటగిరీకి 819656 దగ్గర ఆగింది. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 812880 దగ్గర, అదే బీసీఈ కేటగిరీకి అయితే
అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 1045402 దగ్గర, బీసీబీకి 1030925 దగ్గర, బీసీడీకి 778034 దగ్గర, బీసీఈకి 756680 దగ్గర, ఎస్సీ కేటగిరీకి 11127431 దగ్గర. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళలో అయితే ఓసీ కేటగిరీకి 812880 దగ్గర, యాజ్ వెల్ యాస్ బీసీఈకి 833208 దగ్గర. సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 941566 దగ్గర, బీసీఈకి 821832 దగ్గర. ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓసీ కేటగిరీకి 11100291 దగ్గర, బీసీఈకి 1341907 దగ్గర. డాక్టర్ బీఆర్కే విమెన్స్ మెడికల్ కాలేజ్ వీళ్ళకి ఓసీ కేటగిరీకి 1033941, బీసీఈకి 1251893 దగ్గర. ఇది ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి రౌండ్ 2 లాస్ట్ కట్ ఆఫ్, నీట్ ర్యాంక్ కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనకు యాజ్ వెల్ యాస్ థర్డ్ రౌండ్ జరిగిందండి. అది మాపప్ రౌండ్ అనేసి అంటాం. ఈ మాపప్ రౌండ్‌కి సంబంధించినటువంటి అసలు సీట్ మ్యాట్రిక్స్ అంటే వేకెన్సీ లిస్ట్ ఒకసారి మనం చూసినట్లయితే, ఇది మాపప్ రౌండ్‌కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనమాట. అంటే మాపప్ రౌండ్‌లో ఆల్మోస్ట్ సీట్స్ అన్నీ కూడా అయిపోతాయి. చాలా మినిమమ్ సీట్సే ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీకు అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 5 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 0 ఉన్నాయి. ఎన్ఆర్ఐలో లేవు. కమ్యూనిటీ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 8 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి. మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 2 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉన్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐలో ఉన్నాయి. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే లోకల్‌లో 1 ఉంది, అన్‌రిజర్వ్డ్‌లో 4 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 1 ఉందన్నమాట. చలమేద ఆనందరావు ఇన్స్టిట్యూట్‌లో అయితే లోకల్‌లో 1, అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 2 ఉన్నాయి. అదే ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 2 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 3 ఉన్నాయి. అదే ఫాతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు అన్‌రిజర్వ్డ్‌లో 5 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 1 ఉన్నాయన్నమాట. ఎస్వీఎస్‌లో అన్నీ అయిపోయాయి. మహేశ్వరం మెడికల్ కాలేజ్‌లో లోకల్‌లో 3 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉన్నాయి. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్‌లో మనకు అన్‌రిజర్వ్డ్‌లో 3 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 2 ఉన్నాయన్నమాట. ఆర్వీఎం మెడికల్ కాలేజ్‌లో మనకు లోకల్‌లో 2 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉందన్నమాట. అదే సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 2 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 6 ఉన్నాయి. వేరేస్ ఎన్ఆర్ఐలో మనకు 7 ఉన్నాయి. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 4 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 4 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 13 ఉన్నాయి. కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో లోకల్‌లో 3 ఉన్నాయి, వేరేస్ ఎన్ఆర్ఐలో 1 ఉందన్నమాట. భాస్కర్ మెడికల్ కాలేజ్‌లో లోకల్‌లో 2 ఉన్నాయి, మిగతా వాటిలో లేదు. పాట్నా మహేంద్ర ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు లోకల్‌లో 2 ఉన్నాయి. మహావీర్ ఇన్స్టిట్యూట్‌లో అయితే లోకల్‌లో 2 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉంది. మెడిసిటీలో అయితే మనకు లోకల్‌లో 1 ఉంది, వేరేస్ అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉంది, ఎన్ఆర్ఐలో 1 ఉంది. సీఎంఆర్‌లో అయితే లోకల్‌లో 2 ఉన్నాయి, వేరేస్ అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉంది. అదే నీలిమా ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు లోకల్‌లో 2 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 24 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 2 ఉన్నాయి. వేరేస్ నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మనకు లోకల్‌లో 44 ఉన్నాయి, వేరేస్ అన్‌రిజర్వ్డ్‌లో 8 ఉన్నాయి, 23 ఇందులో ఉన్నాయి, ఎన్ఆర్ఐలో. ఫాదర్ కొలంబోలో అయితే మనకు లోకల్‌లో 4 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 2 ఉన్నాయి, ఎన్ఆర్ఐలో 3 ఉన్నాయి. అరుంధతి ఇన్స్టిట్యూట్‌లో లోకల్‌లో 2 ఉన్నాయన్నమాట. డెక్కన్‌లో అన్నీ అయిపోయాయి. సాధన ఇన్స్టిట్యూట్ మనకు లోకల్‌లో 1 ఉంది, ఎన్ఆర్ఐలో 1 ఉంది. ఐఎన్ ఇన్స్టిట్యూట్‌లో మనకు లోకల్‌లో 3 ఉన్నాయి, అన్‌రిజర్వ్డ్‌లో 1 ఉంది, ఎన్ఆర్ఐలో 1 ఉంది. వీఆర్‌కే ఉమెన్స్ కాలేజ్‌లో టోటల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ రౌండ్ 3కి సంబంధించి మనకు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అంటే, రౌండ్ కేటగిరీ బికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అని మనం ఒకసారి చూసినట్లయితే, లాస్ట్ నీట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ రౌండ్ 3 అంటే దీన్ని మనం మాపప్ రౌండ్ అని కూడా అంటాము. ఈ రౌండ్‌లో అపోలో ఇన్స్టిట్యూట్‌లో ఓసీ కేటగిరీకి 228258 వరకు వెళ్ళిందండి. బీసీబీ కేటగిరీకి 220700 వరకు, యాజ్ వెల్ యాస్ బీసీడీకి 219629 వరకు వెళ్ళింది. ఆ కమ్యూనిటీ అకాడమీలో అయితే మనకు ఓసీ కేటగిరీకి 244992 వరకు వెళ్ళింది. బీసీబీకి అయితే 241873 వరకు, బీసీడీకి అయితే 24113 వరకు వెళ్ళింది. మమతా అకాడమీలో మనకు ఓసీ కేటగిరీకి 246628 వరకు వెళ్ళింది. బీసీబీకి అయితే 250501 వరకు వెళ్ళింది. బీసీడీ కేటగిరీకి అయితే 250324 వరకు వెళ్ళింది. మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే ఓసీ కేటగిరీకి 346997 వరకు వెళ్ళిందండి. బీసీబీకి 333139 వరకు వెళ్ళింది. బీసీడీకి 339790 వరకు వెళ్ళింది. బీసీఈకి 335606 వరకు వెళ్ళింది. అదే ఆంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అయితే ఓసీ కేటగిరీకి 41469 వరకు వెళ్ళింది. బీసీఏకి 357757 వరకు వెళ్ళింది. బీసీబీకి 386019 వరకు వెళ్ళింది. బీసీడీకి 350438 వరకు, బీసీఈకి 398117 వరకు వెళ్ళింది. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్‌లో అయితే ఓసీకి 41039 వరకు వెళ్ళింది. బీసీఏకి 399741 వరకు వెళ్ళింది. బీసీబీకి 397531 వరకు, బీసీడీకి 412009 వరకు, బీసీఈకి 415071 వరకు, ఎస్సీ కేటగిరీకి 412793 వరకు, ఎస్టీ కేటగిరీకి 357857 వరకు వెళ్ళింది. ఫాతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 514098 వరకు వెళ్ళింది. బీసీఏకి 481466 వరకు వెళ్ళింది. బీసీబీకి 472424 వరకు వెళ్ళింది. బీసీడీకి 479614 వరకు వెళ్ళింది. ఎస్సీ కేటగిరీకి అయితే 469922 వరకు వెళ్ళింది. ఎస్టీ కేటగిరీకి అయితే 509548 వరకు వెళ్ళింది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 287158 వరకు వెళ్ళింది. బీసీబీకి 285214 వరకు వెళ్ళింది. బీసీడీకి అయితే 287209 వరకు వెళ్ళిందండి. అదే బీసీఈ కేటగిరీకి అయితే 265391 వరకు వెళ్ళింది. మహేశ్వరం మెడికల్ కాలేజ్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 458208 వరకు వెళ్ళిందండి. బీసీఏ కేటగిరీకి 44967 వరకు వెళ్ళింది. యాజ్ వెల్ యాస్ బీసీబీకి 44897 వరకు వెళ్ళిందండి. బీసీడీకి 456861 వరకు వెళ్ళింది. బీసీఈకి 448257 వరకు వెళ్ళింది. ఎస్సీ కేటగిరీకి 437589 వరకు, ఎస్టీ కేటగిరీకి 447862 వరకు వెళ్ళింది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ వాళ్ళకైతే ఓసీ కేటగిరీకి 458273 వరకు వెళ్ళింది. బీసీఏకి 428010 వరకు వెళ్ళింది. బీసీబీకి 454038 వరకు వెళ్ళింది. బీసీడీకి 440505 వరకు వెళ్ళింది. బీసీఈకి 442806 వరకు వెళ్ళిందండి. ఎస్సీ కేటగిరీకి 456374 వరకు వెళ్ళింది. ఎస్టీ కేటగిరీకి 430059 వరకు వెళ్ళింది. ఆర్వీఎం మెడికల్ కాలేజ్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 427781 వరకు వెళ్ళింది. బీసీఏకి 395829 వరకు వెళ్ళింది. బీసీబీకి 419541 వరకు వెళ్ళింది. బీసీడీకి 427235 వరకు వెళ్ళిందండి. ఎస్సీ కేటగిరీ 401737 వరకు వెళ్ళింది. ఎస్టీ కేటగిరీకి 425122 వరకు అయితే వెళ్ళింది.
అదే సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 526243 వరకెళ్ళింది. బీసీఏకి 506037 వరకెళ్ళింది. బీసీబీకి 525989 వరకెళ్ళింది. బీసీడీకి 525549 వరకెళ్ళింది. బీసీఈకి 526034 వరకు. ఎస్సీ కేటగిరీకి 499642 వరకెళ్ళింది. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 533427, బీసీఏకి 533511, బీసీబీకి 535923, బీసీడీకి 533317, బీసీఈకి 528904, ఎస్సీ కేటగిరీకి 526224 వరకెళ్ళింది. కామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 360215 వరకు వెళ్ళిందండి. బీసీఏకి 357662కి, బీసీబీకి 340555 వరకు, బీసీడీకి 343967, బీసీఈకి 304168, ఎస్సీ కేటగిరీకి 327894, ఎస్టీ కేటగిరీకి 348370 వరకు వెళ్ళింది. అదే భాస్కర్ మెడికల్ కాలేజ్‌లో మనకు ఓసీ కేటగిరీకి 279753 వరకు వెళ్ళింది. బీసీబీకి 275355 వరకు వెళ్ళింది. బీసీడీకి 289053, బీసీఈ కేటగిరీకి 288657. అదే పాట్నం మహేంద్ర రెడ్డి ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 479170 వరకు వెళ్ళిందండి. బీసీఏకి 480254 వరకు వెళ్ళింది. బీసీబీకి 482707 వరకు వెళ్ళింది. బీసీడీకి 461447 వరకు వెళ్ళింది. బీసీఈకి 465338 వరకు. ఎస్సీ కేటగిరీకి 475160 వరకు. ఎస్టీ కేటగిరీకి 47001 వరకు వెళ్ళింది. అదే మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే మనకు ఓసీకి 367815 వరకు వెళ్ళింది. బీసీబీకి 370387 వరకు. బీసీడీకి 387846 వరకు. బీసీఈకి 397018 వరకు. ఎస్సీ కేటగిరీకి 00088 వరకు. ఎస్టీ కేటగిరీకి 29877727 వరకు అయితే వెళ్ళిందండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీ 409927 వరకు. బీసీఏకి 381845 వరకు. బీసీబీకి 383525 వరకు. బీసీడీకి 406018 వరకు. బీసీఈకి 409989 వరకు. ఎస్సీ కేటగిరీకి 429905కి. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీ 513805 వరకు. బీసీఏకి 465590 వరకు. బీసీబీకి 504874 వరకు. బీసీడీకి 513621 వరకు. బీసీఈకి 513437 వరకు. ఎస్సీ కేటగిరీకి 503957 వరకు. ఎస్టీ కేటగిరీకి 48407 వరకు. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 533648 వరకు. బీసీఏకి 528164 వరకు. బీసీబీకి 533621 వరకు. బీసీడీకి 531001 వరకు. తర్వాత బీసీఈకి 526411 వరకు. అదేవిధంగా ఎస్సీ కేటగిరీకి 530610కి, ఎస్టీ కేటగిరీకి 533607 వరకు అయితే వెళ్ళిందండి. అదే మనకు అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 387990 వరకు. బీసీఏకి 3604448 వరకు. బీసీబీకి 352540 వరకు. బీసీడీకి 384441 వరకు. బీసీఈకి 369269 వరకు. ఎస్సీ కేటగిరీకి 375638 వరకు. ఎస్టీ కేటగిరీకి 359635 వరకు. డెక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 288685 వరకు వెళ్ళిందండి. అది బీసీఈకి 296888 వరకు. సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 357816కి, బీసీబీకి 309578 వరకు. బీసీఈకి 367539 వరకు. ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 513610 వరకు. బీసీఈకి 511588 1558 వరకు వెళ్ళింది. వీఆర్‌పీ ఉమెన్స్ కాలేజ్‌లో 448677 వరకు. బీసీఈ కేటగిరీలో 446446 వరకు వెళ్ళింది. ఇది కేటగిరీ బికి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. వేరేజ్ ఎన్ఆర్ఐ రౌండ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ తీసుకున్నట్లయితే అంటే ఎన్ఆర్ఐ రౌండ్‌లో మనకు ఆల్మోస్ట్ చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయండి. సో వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ చూసినట్లయితే అపోలోలో మనకు ఓసీకి 479295 వరకు వెళ్ళిందండి. బీసీబీకి అయితే మనకు 450111 వరకు. బీసీఈకి అయితే 446986 వరకు వెళ్ళింది. కామినేని అకాడమీ మెడికల్ సైన్సెస్‌లో వీళ్ళకు 584028కు, బీసీబీకి అయితే 561810కి, 575782 వరకు వెళ్ళిందండి. అదే బీసీడీకి అయితే 540401 వరకు వెళ్ళింది. ఎస్టీ కేటగిరీకి అయితే 567249. ఐ థింక్ ఇక్కడ 2 లేదండి. 575778 వరకు. సో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 625793 వరకు. ఓసీకి, బీసీబీకి అయితే 590854 వరకు. బీసీడీకి అయితే 633436 వరకు వెళ్ళిందండి. అదే మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మంలో అయితే మనకు 937793 ఓసీకి, బీసీఏకి 892675కి, బీసీబీకి 754597కి, బీసీడీకి 926054 వరకు, ఎస్టీకి 926209 వరకు వెళ్ళింది. ఆంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అయితే మనకు 113096 వరకు వెళ్ళిందండి. బీసీఏకి 548750 వరకు. బీసీబీకి 11259393 వరకు. బీసీడీకి 874644 వరకు. ఎస్సీ కేటగిరీకి 117688 వరకు. అది పాట్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 119715కి, బీసీఏకి 1009255కి, బీసీబీకి 125460 బీసీడీకి 121196కి, బీసీఈకి 119025కి, ఎస్సీ కేటగిరీకి 11014117కి, ఎస్టీ కేటగిరీ 1391976కి. ఫాతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్‌లో మనకు ఓసీ కేటగిరీకి 1091628కి, బీసీఏకి 963230 వరకు. బీసీబీకి 1058946కి, బీసీఈకి 821400కి, ఎస్సీ కేటగిరీకి 66188కి, ఎస్టీ కేటగిరీ 677326కి. అదే ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్‌లో అయితే ఓసీకి 895169కి, బీసీఏకి 706201కి, బీసీబీ కేటగిరీకి 813847కి, బీసీడీ కేటగిరీకి 767311కి, బీసీఈ కేటగిరీ 839258కి, ఎస్సీ కేటగిరీకి 80631131కి.
అదే మహేశ్వరి మెడికల్ కాలేజ్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 101,355 వరకు వెళ్ళిందండి. బీసీబీకి 93,7799 వరకు వెళ్ళింది. అదేవిధంగా ఎస్టీలో అయితే 824048 వరకు వెళ్ళింది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 1085225 వరకు వెళ్ళింది. బీసీబీకి అయితే 11,95,229 వరకు వెళ్ళింది. బీసీడీకి 1389646 వరకు వెళ్ళింది. ఎస్సీ కేటగిరీకి 913974 వరకు వెళ్ళింది. ఆర్వీఎం మెడికల్ కాలేజ్‌లో 1034466 వరకు వెళ్ళింది. బీసీఏ అయితే 991940కి, బీసీబీకి అయితే 1030498 వరకు వెళ్ళింది. బీసీడీకి అయితే 997156కి, ఎస్సీ కేటగిరీలో 677కి, ఎస్టీ కేటగిరీలో 890766 వరకు వెళ్ళింది. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీలో 991307 వరకు వెళ్ళింది. బీసీబీకి 1381349 వరకు వెళ్ళింది. బీసీడీకి 1236352 వరకు వెళ్ళింది. బీసీఈకి 137755 వరకు వెళ్ళింది. ఎస్సీ కేటగిరీలో 1390118 వరకు వెళ్ళింది. టీఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 11137527 వరకు వెళ్ళిందండి ఓసీ కేటగిరీకి. బీసీఏకి 659056 వరకు, బీసీబీకి 10448 వరకు వెళ్ళింది. బీసీడీకి 597435 వరకు వెళ్ళింది. బీసీఈకి 748091 వరకు, ఎస్సీ కేటగిరీలో 1381207 వరకు, ఎస్టీ కేటగిరీలో 1083877 వరకు వెళ్ళిందండి. 775. అదే కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 11508661 వరకు, బీసీఏకి 1225833 వరకు, బీసీబీకి అయితే 10443077 వరకు, బీసీడీకి అయితే 104434 వరకు, బీసీఈకి అయితే 907414 వరకు, ఎస్టీ కేటగిరీలో 891496 వరకు వెళ్ళింది. భాస్కర్ మెడికల్ కాలేజ్‌లో మనకు ఓసీ కేటగిరీలో 712633 వరకు వెళ్ళింది. బీసీడీకి 653570 వరకు, ఎస్సీ కేటగిరీకి 677309 వరకు, ఎస్టీ కేటగిరీకి 632442 వరకు అయితే. సో మనకు నెక్స్ట్ పాట్నం మహేంద్ర రెడ్డి ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 998223 వరకు, బీసీఏకి 876614 వరకు, బీసీబీకి 987347 వరకు, బీసీఈకి 976482 వరకు, ఎస్సీ కేటగిరీకి 824527 వరకు, ఎస్టీ కేటగిరీకి 750802 వరకు. మహేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్‌లో అయితే ఓసీ కేటగిరీకి 11000684 వరకు, బీసీఏకి 956324 వరకు, బీసీబీకి 959020 వరకు, బీసీడీ కేటగిరీకి 1095437 వరకు, ఎస్సీ కేటగిరీకి 1351485 వరకు, ఎస్టీ కేటగిరీకి 130730 వరకు వెళ్ళిందండి. మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళకైతే ఓసీ కేటగిరీకి 976987 వరకు, బీసీబీకి 732508 వరకు, బీసీడీకి 713101 వరకు. సిఎంఆర్ ఇన్స్టిట్యూట్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీ 11545009కి, బీసీఏకి 609480 వరకు, బీసీబీకి 112882 వరకు, ఎస్సీ కేటగిరీలో 112246 వరకు. నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీకి 11105587 వరకు, బీసీఏకి 933217 వరకు, బీసీబీకి అయితే 135284 బీసీడీకి అయితే 1348054 వరకు, బీసీఈకి అయితే 1070683 వరకు, ఎస్సీ కేటగిరీకి 843036 వరకు, ఎస్టీ కేటగిరీ 819656 వరకు. నోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అయితే మనకు ఓసీ కేటగిరీకి 876072 వరకు, బీసీబీకి అయితే 858843 వరకు, బీసీడీకి అయితే 821228 వరకు, బీసీఈకి అయితే 842397 వరకు, ఎస్సీ కేటగిరీలో 587033 వరకు, ఎస్టీ కేటగిరీలో 574976 వరకు వెళ్ళిందండి. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 1045042, బీసీబీకి 1030925, బీసీడీకి 1030925, బీసీఈకి 756680, ఎస్సీ కేటగిరీకి 11127431. అదే డెక్కన్ కాలేజ్‌లో మనకు ఓసీ కేటగిరీకి 812280, అదే బీసీఈకి 833208 వరకు. సావన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 941566కి, అదే బీసీఈ కేటగిరీకి 961856కి. ఐఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఓసీ కేటగిరీకి 111029 వరకు, బీసీబీకి 1057669 వరకు, బీసీఈకి 1341907 వరకు. వీఆర్‌కే ఉమెన్ మెడికల్ కాలేజ్‌లో ఓసీకి 1033941కు, యాజ్ వెల్ యాజ్ బీసీఈకి మనకు 12511893. సో ఇవండి మోపప్ రౌండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ స్టే వేకెన్సీ రౌండ్ జరిగింది. యాజ్ వెల్ యాజ్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్. అంటే మోపప్ రౌండ్ తర్వాత మళ్ళీ 2 రౌండ్స్ అనేవి జరిగాయన్నమాట. టోటల్ మేనేజ్మెంట్ కోటా ఫుల్‌ఫిల్లింగ్ కోసం అన్నమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి నీట్ కౌన్సిలింగ్ సంబంధించి. సో ఈ మన ఛానల్‌లో నీట్ ఎంబీబీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో తప్పకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ దిస్ coming NEET counseling. Subscribe to my YouTube channel. Thank you.